హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మేము జాతరకు వెళ్ళేటప్పుడు అన్నమాట. సామాన్ అంతా సర్దుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నామండి. అసలు ఆ డే మొత్తం అంతా కొంచెం కూడా ఖాళీ లేదు. అంత బిజీ అంటే అసలు కాసేపు కూడా కూర్చోనికి టైం లేదంటే అది కూర్చుంటే ఈ జాబ్లో ఏదైనా చిన్న పని అయిపోవు కదా అనేసి అనిపించింది అన్నమాట. అంత బిజీగా ఉన్నాము. దేవుడికి సంబంధించిన సామాన్ తెచ్చుకోవడం, కొబ్బరికాయలు, అక్కడికి పట్టుకెళ్ళడానికి ఏమేమి కావాలో అవన్నీ ఒక సంచులలో సర్దుకోవడం, ఎవరి బట్టలు వాళ్ళు ప్యాక్ చేసుకోవడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమందరం ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక బండ్లకు ఒక బొట్టు పెట్టడం ఒకటి మిగిలిందండి. నేను ఒకదాన్ని పెడతానే అన్నాను, కాకపోతే ఒకదాన్ని పెడితే లేట్ అవుతుందని చెప్పేసి మా అత్తమ్మ కూడా నాతో పాటు పెట్టిందన్నమాట. ఫస్ట్ మా బండికి పెట్టాము. బొట్లు పెట్టిన తర్వాత మా బావ వాళ్ళ బండికి కూడా పెట్టామన్నమాట. బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయన ఉండి మా అభితండ్రి పిల్లలందరూ కలిసి కార్లలో సామాన్లు మొత్తం సర్దేశారండి. సామాన్ అంతా సంచులలో సర్దుతూ ఉంటే అసలు తెలియలేదండి ఇదొక్కటే అని చెప్పేసి, ఇదే కదా చిన్న వస్తువే కదా అని చెప్పేసి అన్నీ సర్దాం కానీ అవన్నీ కార్లలో పెట్టేటప్పుడు అయితే డిక్కీలు అయితే 2 డిక్కీలు ఫుల్ అయిపోయాయండి. అంత సామాన్ అన్నమాట. చిన్నగా ఏ పాటు ఉంటుందిలే అనేసి అనుకున్నాం కానీ ఫుల్ సామాన్ అయిందండి. 10 మెంబర్స్ కదా, అందరికీ సరిపోయేలాగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క సామాన్ తీసుకెళ్ళామన్నమాట. బొట్లు పెట్టుడు కంప్లీట్ అయిన తర్వాత మా వాళ్ళు సామాన్ సర్దేసినాక మా మామయ్య కార్ల ముందు కొబ్బరికాయ కొట్టారండి. కొబ్బరికాయ కొట్టినాక వెంటనే కార్లు కొంచెం ముందుకు గదపాలి కదా, అందుకోసం అని చెప్పేసి వాళ్ళు కార్లు కొంచెం ముందుకని చెప్పేసి ఆపేశారన్నమాట. మేము ఎప్పుడు జాతరకి వెళ్ళినా బండికి ఇట్లా బొట్లు పెట్టుకొని వెళ్ళడం అనేది అలవాటు అన్నమాట. నా చిన్నప్పుడు అయితే ఇంకా మా అమ్మ మాకు ఎడ్ల బండి ఉండేది. ఆ ఎడ్ల బండికి కూడా ఏదైనా జాతరలకు వెళ్తే చిన్న చిన్న చెట్ల తీర్థం పోయినా కానీ ఎడ్ల బండికి కూడా బొట్లు పెట్టేదండి. చక్రాలు ఉంటాయి కదా, వాటికి బొట్లు పెట్టేదన్నమాట. పిల్లలు అందరినీ కూర్చోబెట్టిన తర్వాత మేము వచ్చేసి ఒకసారి బయలుదేరే ముందు దేవుడికి దండం పెట్టుకున్నాం అన్నమాట. క్షేమంగా వీళ్ళు వచ్చేలాగా చూడండి తండ్రి అని చెప్పేసి దండం పెట్టుకున్నాము. ఈలోపు మా ఆయన కార్ దిగి వచ్చేసి ఇంటికి లాకేశారండి. తర్వాత అందరం కలిసి బయలుదేరాము. ముందు కార్లో వచ్చేసి మా అత్తమ్మ, మామయ్య, అలాగే మా అక్క, బావ వెళ్ళారండి. మా కార్లో వచ్చేసి మా ఆయన, నేను, మా ఆపిగాడు, అభితండి, అలాగే మా బావ వాళ్ళ పెద్ద కూతురు అన్నమాట. మేమందరం వెళ్ళాము. చాలా సరదాగా టైం స్పెండ్ చేస్తూ వెళ్ళామండి. పాటలు అయితే ఫుల్ పాటలు పెట్టుకున్నాం అన్నమాట. భలే సరదాగా అనిపించింది. జర్నీ అయితే అసలు తెలియకుండానే మంచిగా కూల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అసలు మా కోసమే అన్నట్టు వాతావరణం కూడా చాలా చల్లగా ఉందండి. మేము బయలుదేరే ముందు వర్షం కూడా పడిందన్నమాట. మేము ఇప్పుడు మా లైన్ దాటుతున్నామండి. కానీ పాపం సాంగ్స్ పెట్టేటప్పుడు అయితే అలెక్సా మా చిట్టిగారిని అయితే భలే ఏడిపించిందండి. మేము ఎవరో మాట్లాడినా కానీ రెస్పాండ్ అయింది. మా చిట్టిగాడు మాట్లాడితే మాత్రం సైలెంట్గా ఉందండి. Alexa, play hit 3 movie songs. తమ్ముడు Hit 3 by June from Geo Sawan. జూన్ ఏంటిది? జూన్లో రిలీజ్ అయిందా? జూన్లో ఏమైంది హిట్ 3 ఏది? అలెక్సా పిలు చిట్టిని మాట బాగుంటా. అలెక్సా అలెక్సా ప్లే హిట్ 3 సాంగ్స్. తెలుగు అలెక్సా ప్లే తెలుగు సాంగ్స్. అలెక్సా Trying to chase away. అలెక్సా అలెక్సా దాని ఎందుకు మొన్న పాపం డాడీ మస్తు బాధపడేద్దని గోస వచ్చుకున్నాడు. మేము డైరెక్ట్ ఉత్తకు కూడా కాదు. నువ్వేమో కాయర నీకు నేను చెప్తాను. అలెక్సా ప్లే ద హిట్ 3 తెలుగు సాంగ్. Sorry, something went wrong. Something went wrong. Or maybe ప్లే తెలుగు సాంగ్. అలెక్సా go Alexa. on and ఏ అలెక్సా ప్లే తెలుగు సాంగ్స్. హ్యాపీ అలెక్సా మీ రియాక్షన్ ఏంటి? I'm not quite sure how to help you with అవసరం that. బందే Excess pressure just for stories. Whether you're 5 or 50, feeling brave or sleepy, mischievous or mysterious, just say Alexa. Alexa, tell me a story Hey, and be Alexa. transported to another world. చెప్పు బాబాయ్. అలెక్సా ప్లే ద తెలుగు సాంగ్స్. Telugu, India Super Hits Top 50 from Geo Sawan. మోయ మోయగల్ అత్తయ్య మా ఆయన చెప్పిన తర్వాత అలెక్సా రెస్పాండ్ అయ్యి సాంగ్ పెట్టేదండి. మా చిట్టిగాని ఎక్స్ప్రెషన్ చూడాలి పాపం. మేమందరం అయితే భలే నవ్వుకున్నాం.
కరీంనగర్ దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లల్ని ఏమైనా తింటారా, తిననీకి ఏమైనా కావాలా, మీరు కావాలి అంటే డిమార్ట్కి వెళ్దాము అనేసి అడిగాడండి. సరే అని చెప్పేసి పిల్లలు బింగో కూల్ డ్రింక్స్ ఇది అడిగారన్నమాట. సరే అని చెప్పేసి కరీంనగర్లో కట్టిన కొత్త డిమార్ట్కి వెళ్ళామండి. అంతేనా? షిఫ్ట్ చేంజ్ లేదా మరి? షిఫ్ట్ చేంజ్ లేదా మీకు? మొన్న మామయ్య గిన్నె తీసుకున్నాడు, డాడీ ఇట్లా ఇది బాగుంది. గిన్నె తీసుకున్నాడు. గట్ల కాదు. అయ్యో చూడు, ఎందుకు గంత చిన్నపిల్లలు లేరు నీకు. షాప్లోకి వచ్చింది ఇప్పుడు నీకు బాధ. కాదు వాడు ఆ. 500 దాటుతుంది. ఏంటి కురుకురేలు ఉన్నాయి కదా, ఏగో ఆమె కురుకురే తింటాడు బాబాయ్. ఇవన్నీ ఇందులో నేను కోరుకున్నది ఇది అన్న బింగో, ఇది రెండే నాయి. అవన్నీ నాయే, ఇవి కూడా నాయే. అవి తింటా. హ్యాపీ. ఇగో మన తిండి సామాన్, తిండి సామాన్. సరిపోతులే అనుకుంటా కాదు. కురుకురేలతోనే బుట్ట నిండింది కదా. ఫోటో ఇక ఓకే. ఇది ఎవరిది? మ్యాడంగిల్. నాది పంచుకోండి ఇక, పంచుకోండి. ఆస్తి సారి బింగల్ పంచుకోండి. పంచుకోండి రా, పంచుకోండి. ఇగో ఇవి నా పల్లీలు. 750 రూపాయల బిల్లు వేసారు, పంచుకోండి రా, పంచుకోండి. అంతే అంతే. ఎంత వేసారు? 700? 725. ఇంకా అబ్బాయి ఎవరో అన్ని బింగోలా అంటాడు. వీళ్ళకి కావాలా నాన్న మమ్మీ? నీది ఇదా? నాది గిది ఒకటి ఉన్నా, అది కూడా నాది. గిది గిది నాదిరా భయ్. అది నాది, మీ చేతిలో ఉన్నది. ఇంకొకటి నా ఎల్లో బింగో ఏది? ఎల్లో పింక్ ఒకటి, ఇంకొకటి గది ఒకటి పట్టుకొస్తాను నేను. నా కుర్కురే ఇది, ఇంకో కుర్కురే నాది. ఆ కాంతే. ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు. సూపర్. ఇది నాకు, ఇది నీకు. ఇది కూడా నాదే, ఇది కూడా నాదే, ఇది కూడా నాదే. టిక్ టాక్ ఏది? 750 రూపాయలు పెట్టి గివి ఉన్నారంటే పిచ్చి కుక్క అని తింటాడు, తిరుగుతుంది నాడమ్మ. మేమందరం తింటున్నాం. తను డ్రైవింగ్ చేస్తుండే కదా, తనకు తిననీకి రాదు అని చెప్పేసి మాతో పాటు తనకు కూడా తినిపించుకుంటూ మేమందరం తిన్నామన్నమాట. మన అదనం తలకే కనిపించలేదా? బంగారి అదే ఫోన్ లో వీడియో తీస్తుందా? మరి ఏమో ఐఫోన్ మళ్ళీ మన ఫోన్ లో కంప్యూటర్ సిగ్నల్ చూడు ఎట్లా వీడియో తీస్తుంది చూడు. ఫోటోలు తీస్తుంది మన భ్రమిక డాడమ్మా. కెమెరా ఫ్లాష్ ఆన్ అవుతుంది చూడు. ఏమన్నా మూమెంట్ ఇయ్యావి. హాయ్ ఎప్పుడు డాడమ్మకు. సూర్యాస్తమం బాగుంది కదా అని చెప్పేసి మేము వీడియో తీసామండి. మేము డిమార్ట్ తర్వాత వెళ్ళేటప్పుడు మా బావ వాళ్ళ చిన్న కూతురుని కూడా హాస్టల్ కాడికి వెళ్ళి తీసుకొని వెళ్ళామన్నమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత టీ తాగనికి అని చెప్పేసి ఆగాము. అక్కడ కొన్ని ఫొటోస్ దిగామండి. ఇరానీ ఛాయ్ అని చెప్పేసి ఉంది కదా, అది టేస్ట్ అస్సలు బాగాలేదన్నమాట. నాన్ స్టాప్ జర్నీ చేస్తే కూడా బాడీ పెయిన్స్ వస్తాయి అని చెప్పేసి మేము మధ్య మధ్యలో ఆడుకుంటూ కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఫైనల్లీ మేము కొమరవెల్లి దగ్గరికి వచ్చేసామండి. ఇది వచ్చేసి కొమరవెల్లి దగ్గరది టోల్ గేట్ అన్నమాట. ఇక్కడ ఆగాము. దీని తర్వాత నెక్స్ట్ కొమరవెల్లి అండి.
ఇది వచ్చేసి కొమరవెల్లి కమాన్ అండి. ఫైనల్గా మేము కొమరవెల్లి దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇక్కడ నుండి ఒక 3 కిలోమీటర్లో ఏమో ఉంటుంది అనుకుంటా కొమరవెల్లి. మేము వెళ్ళేసరికి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. కాసేపు ఆగి అక్కడ మిర్చిలు తిని మళ్ళీ బయలుదేరామండి. గట్ల సంచులు నెత్తిన పెట్టుకొని వస్తారు చూసినావా? మనం వేరే అబ్బాయి ఎప్పుడు అన్నగట్లా మనం గీన పుట్టింటికి ఒక్కొక్కసారి మేడారం మేడం చూసినావా? గదే ఇక ఇంతవరకు పోలే కానీ అసలు జాతర ఫీల్ అంటే గదే. కొమరవెల్లికి వచ్చేసాం. మేము కొమరవెల్లికి వచ్చేసాం. వీళ్ళు ఆవుతలేరుగా అటక్కడికి వెళ్ళిపోతారు. మన బింగోలు అందరికీ అనిపిస్తాయి అది కొమరవెల్లి గుడి దగ్గర పార్కింగ్ ఏరియా ఉంటుందండి. అక్కడ మా కార్లు అయితే పార్క్ చేసామన్నమాట. అక్కడ గుట్ట చూడండి, కొండ మీద అసలు నైట్ ఏర్పడలే కానీ అక్కడ పెద్ద త్రిశూలం ఉందండి. నేను ఇదివరకు వెళ్ళినప్పుడు 2 years బ్యాక్ ఏమో వెళ్ళానన్నమాట మా అమ్మ వాళ్ళతోని. అప్పుడు అక్కడ త్రిశూలం ఏం లేదండి. అక్కడ మేము నార్మల్ గుట్టే అనుకున్నాం కానీ తెల్లారి లేచి చూస్తే అక్కడైతే పెద్ద త్రిశూలం ఉందండి. ఇప్పుడు అవన్నీ రూమ్ చూసుకొని మోసుకోవాలి. నోరు తెరుచుడు కాదు, మంచుకో సంచి పట్టుడే. అది ఫ్లాష్ అనేది కనిపిస్తలేదు. అయ్యో లడ్డుకి గంజులో ఇస్తావా? గంజులో సంచి ఇస్తాను లడ్డుకి. మీరు దేవుడు సామాను రూమ్లో అయితే మేము గుడి దగ్గరే తీసుకున్నామండి. ఒక రూమ్ అయితే మాకు అందరికీ సరిపోదు అని చెప్పేసి 2 రూములు తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మేము లగేజ్ బాగా పట్టుకెళ్ళాం కదా, అందులో ఒక రూమ్ తీసుకుంటే అలాగే సగం రూమ్కే సరిపోతుంది అన్నమాట. రూములు చిన్న చిన్నగా ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి 2 రూములు తీసుకున్నామండి. రూములు తీసుకున్న తర్వాత సామాన్ అయితే పైకి షిఫ్ట్ చేయడానికి అయితే అసలు చాలా కష్టమైంది. ఎందుకంటే 2 పెద్ద సంచులు అన్నమాట. చిన్న చిన్న బ్యాగులు అంటే ఓకే కానీ 2 పెద్ద సంచులు అండి. వీటిని ఇద్దరం పట్టుకొని పైకి తీసుకెళ్ళామన్నమాట. అయితే ఫస్ట్ ఒకటే రూమ్ తీసుకుందాం అనేసి అనుకున్నాం. కాకపోతే ఒక రూమ్కి ఆమె చాలా రేటు చెప్పేదండి. మళ్ళీ అనిపించింది ఒక రూమ్ అయితే మేము 10 members ఉన్నాం, మార్నింగే గుడికి వెళ్ళాలి, ఒకటే రూమ్లో అందరం ఫ్రెష్ అప్ అవ్వడం అంటే ఇబ్బంది, అలాగే కాసేపు అయినా రెస్ట్ తీసుకోకుంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి 2 రూములు తీసుకున్నామండి. సామాన్ అంతా రూమ్లో పెట్టినాక వెంటనే మేము అందరం అయితే ఒకసారి షాప్లని చూద్దాము. అలాగే దేవుడి కోసం రేపు బోనం వండడానికి గంజులు కావాలి కదా, ఒకటే పెద్ద గంజు ఉంది అని చెప్పేసి బోనం గంజులు కొందామని చెప్పేసి బయటికి వెళ్ళామన్నమాట. అలా షాపులన్నీ తిరుక్కుంటూ వెళ్ళామండి. అసలు ఏమన్నా రేట్లు చెప్తున్నారా? చిన్నగానే ఉంటున్నాయి కానీ చాలా రేట్లు చెప్తున్నారండి. తిరగంగా ఒక్క దగ్గర అయితే బోనం గంజు దొరికింది. ఎంత గ్రాండ్ ఉండదు. పాలు పెరుగు నెయ్యి అంటే ఏమంటే ఏం చెప్పలేవు. అరే రే బంతి పూల దండలు తెచ్చిన ఇక్కడ కూడా అసలు రేటు కొంచెం కూడా తగ్గట్లేదండి. తిరగంగా ఒక్క దగ్గర మాత్రం బోనకుండా దొరికిందన్నమాట. ఇక మా అత్తమ్మ అదంతా తిరిగేసరికి అసలే కొంచెం హెల్త్ బాగాలేదు కదా, తిప్పుతుంది అనేసి అందన్నమాట. అందుకోసం అని చెప్పేసి జాగ్రత్తగా చేపట్టుకొని తీసుకెళ్ళాను. ఫైనల్గా షాపులన్నీ కవర్ చేయడంగా ఒక్క దగ్గర మాత్రం మాకు నచ్చిన రేటు ఓకే అయ్యేటట్టు బోనం గంజులు అయితే దొరికాయండి. ఫస్ట్ అసలు ఆమె వినలేదన్నమాట, మేము ఎంత అడిగినా తక్కువ చేయలేదు. నాకేమో బేరం ఆడడానికి రాదు, ఇలా కాదు అని చెప్పేసి నేను మా ఆయనకు ఫోన్ చేసి పిలిచానన్నమాట. తను వచ్చేసి మాట్లాడాడు. తను భలే రేట్ అయితే భలే మాట్లాడతాడండి. సరే అని చెప్పేసి తను ఒక 2 సార్లు అడగగానే తను ఇచ్చిందన్నమాట. బోనం కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఆ రూమ్కి రిటర్న్ అయ్యామండి. అప్పటికే చాలా లేట్ అయిందన్నమాట. ఇంత తొందరగా పడుకుంటే అంత తొందరగా లేవచ్చు అని చెప్పేసి మేము రూమ్కి రిటర్న్ అయ్యాము. మేము కార్లో వచ్చేటప్పుడైతే నైట్ అసలు నిద్రపోకుండా చాలా ఆడుకుందాము, చిట్టీలు ఆడుకుందాము, అంత్యాక్షరి ఆడుకుందాము అని చెప్పేసి ఎన్నెన్నో ప్లాన్లు చేసుకొని వచ్చామండి. కానీ జర్నీ వల్ల టైర్డ్ అయిపోయి అసలు ఏం ఆడాలనిపించలేదు. బోనం గంజులతో పాటు పట్నం మీదకి కావాల్సిన కుంకుమ, పసుపు, తంగేడు ఆకుది పొడి ఇవన్నీ తీసుకున్నామండి. ఇక్కడ మల్లన్న దేవుని అయితే అసలు లైటింగ్స్తో ఏమన్నా డెకరేషన్ చేశారా అండి. మా రూమ్ ముందు నుంచి చూస్తే గుడి గోపురం కనిపిస్తుంది అన్నమాట. ఆ రోజు పౌర్ణమి కావడం వలన చందమామ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో.
బయట నుండి వచ్చిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న పులిహోర తిన్నామండి. వచ్చేటప్పుడు పులిహోర మామిడికాయ పచ్చడి తెచ్చుకున్నాం అన్నమాట. అందరం తినేసాము, తొందర పడుకుందాము, మళ్ళీ తెల్లారితే పట్నాలు వేయాలి కదా, సండే కాబట్టి కొమరవెల్లిలో బాగా మంది ఉంటారు అని చెప్పేసి తొందరగా లేచి పట్టణానికి వెళ్ళాలి, బోనం వండుకోవాలని చెప్పేసి అందరం పడుకున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.